వెండితెర నవ్వులకు పట్టాభిషేకం చేసిన రారాజకం. ఎదిరింట్లో పెళ్ళాన్ని పెట్టుకుని పక్కింట్లో దిగేటువంటి మాయగాడు, పాత గోడల మధ్య కొత్త జాకెట్ కుట్టించే లేడీస్ స్టైలర్, చెట్టు కింద ప్లేడనంటూ చెవిలో పువ్వులు పెట్టేటువంటి మాయగాడు, ప్రేమ తపస్సులు చేస్తూ ఎర్రమందరాలు పూయించినటువంటి గొప్ప నటనతో ఆవిష్కరించినటువంటి ఒట్టి మాయలుడు. ఎన్ని చెప్పిన తర్వాత అతను రాజేంద్ర ప్రసాద్ అని వేరే చెప్పాలా? ఎస్, రాజేంద్ర ప్రసాద్. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ అని చెప్పగలిగినటువంటి పేరు ఒక గొప్ప అధ్యాయంగా మిగిలిపోయింది. ఈరోజు తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనకు ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డు ఆయనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప గౌరవంగా చెప్పాలి. నిజానికి పద్మశ్రీ అవార్డు వచ్చేంత స్థాయిలో రాజేంద్ర ప్రసాద్ ఏం చేశాడు, రాజేంద్ర ప్రసాద్ ఏం చేస్తే పద్మశ్రీ వరకు వచ్చాడు అంటే సింపుల్గా ఎలా ఉందనేది చూద్దాం ఒకసారి. రాజేంద్ర ప్రసాద్ చాలా గొప్ప నటుడు, మహానటుడు. అద్భుతమైనటువంటి పాత్రలతోని ఎన్నో రకాలైనటువంటి సినిమాల్లో గొప్ప నవ్వులు పండించినటువంటి మహానటుడు. అలాంటి నటనకు ముందు అతని నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి మొదలయ్యాడు అంటే కృష్ణా జిల్లా గుడివాడ పక్కన ఉన్నటువంటి నిమ్మకూరు, అంటే ఎన్టీఆర్ వాళ్ళ ఊరు. అక్కడ పుట్టినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాత నటుడు కావాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. కాకపోతే సన్నగా రెవటలా ఉండేవాడు, చాలా సన్నగా ఉండే మనిషి అతను కనిపిస్తూ ఉంటాడు. ఆ కారణంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి సలహా ఏంటి, ఇంత సన్నగా ఉన్నావు నువ్వు, నటుడుకు ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి అతను ఏదైనా కొత్త జాబ్ చూసుకొని ఎవరి జాబ్ చూసుకుంటూ అందులో ఉండిపోవడం అని చెప్పేసి సలహా ఇచ్చాడు ఎన్టీఆర్. దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. యాక్టింగ్ స్కూల్లో కూడా గోల్డ్ మెడల్స్ సాధించాడు. ఆ తర్వాత చాలామందికి పాఠాలు నేర్పేంత స్థాయిలో గొప్ప నటనను ఆవిష్కరించాడు. ఆ తర్వాత మెల్లగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా చిన్నగా స్నేహం అనే ఒక సినిమాలో, బాపు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి స్నేహం సినిమాలో చిన్న అవకాశం వచ్చింది. ఆ తర్వాత మంచు పల్లకి అనే సినిమాలో వచ్చేటువంటి ఒక గుర్తింపు తీసుకొచ్చింది. అతనికి ఒక క్రేజ్ రాలేదు, ఒక స్టార్డమ్ రాలేదు, ఎలాంటి గుర్తింపు పెద్దగా రాలేదు. ఆ కారణంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాడు. ఆ డబ్బింగ్లు చెప్తూ లేదా చిన్న పాత్రలు చేస్తూ చాలా వచ్చినటువంటి పాత్రల బట్ట చిన్న పాత్ర కావచ్చు, పెద్ద పాత్ర కావచ్చు, లేకపోతే చాలా 1-2 సన్నివేశాల పాత్ర కావచ్చు, ఎలాంటి సినిమా అయినా సరే ముందుకు సాగించాడు. ఆ క్రమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా బాగా సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత మంచు పల్లకి సినిమాలో అతనికి వచ్చినటువంటి ఒక పరిచయం, అతనికి వల్ల వచ్చినటువంటి ఒక స్నేహం, అతని జీవితంలో మలుపు తిరిగేలాగా లేదా జీవితం మార్పు తెచ్చేటువంటి అవకాశం వచ్చినటువంటి స్నేహం అది వంశీతో. వంశీ సీనియర్ డైరెక్టర్ వంశీతో అతని స్నేహం కుదిరింది. ఆ స్నేహం వల్ల ఆ తర్వాత మంచు పల్లకి సినిమా యావరేజ్ అవ్వడం, ఆ తర్వాత వంశీకి మరొక అవకాశం రావడానికి చాలా టైం పట్టడం, ఆ టైంలోనే ఈ రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి చిన్న సినిమాలు కావచ్చు, రకరకాల పాత్రలు కావచ్చు, ఇవన్నీ ఉండడం. ఆ తర్వాత మంచు పల్లకి సీరియస్ సినిమా కావడంతో వంశీ ట్రెండ్ మార్చాడు. కామెడీ సినిమాతో స్టార్ట్ చేశాడు. చాలా చిన్న పాయింట్తో మొదలుపెట్టినటువంటి ఆ సినిమా లేడీస్ స్టైలర్ చాలా పెద్ద విజయం సాధించింది. అంటే రాజేంద్ర ప్రసాద్లో ఒక గొప్ప టైమింగ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్గా చాలా ఆవిష్కరించినటువంటి సినిమాగా లేడీస్ టైలర్ కనిపిస్తుంది మనకు. అంటే ఒక రకంగా లేడీస్ టైలర్ లాంటి సినిమా అంతకు ముందు లేదు, ఆ తర్వాత రాలేదు అన్నట్టుగా స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి సినిమా అది, లేదా చిన్న ఒక సాధారణమైనటువంటి పాత్రలు, చాలా సాధారణమైనటువంటి మనుషులు, ఈ మనుషులందరితో కూడా అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి పాత్రలు కావడం, ఆ పాత్రలకు సంబంధించినటువంటి గొప్ప ఆవిష్కరణ అనేది ఈ సినిమాకు సంబంధించింది. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ వెనుతిరిగి చూడాలి. లేడీస్ టైలర్ తర్వాత అతను వెనుతిరిగి చూడాల్సినటువంటి అవకాశం లేకుండా పోయింది. అద్భుతమైనటువంటి టైమింగ్. అంటే అతనితో ఒక స్పెషాలిటీ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్లో లేట్ టైమింగ్ కనిపిస్తుంది. అంటే చార్లీ చాప్లిన్కి ఆ తర్వాత రాజబాబుకు మాత్రం ఇలాంటి లేట్ టైమింగ్ కనిపిస్తుంది. ఆ లేట్ టైమింగ్ అనేది బిగ్గెస్ట్ అసెట్గా కనపడడం, లేదా ఆ టైమింగ్లో అద్భుతంగా అతను ఆకట్టుకోవడం అనేది చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. ఆ రకంగా రాజేంద్ర ప్రసాద్లో కమెడియన్ మొట్టమొదట జనాలకు చూపించినటువంటి సందర్భం అది. ఆ తర్వాత కామెడీకే స్టార్ అయ్యాడు, కామెడీకే స్టార్ హీరో అయ్యాడు. సినిమాల్లో కామెడీ ఉండటం ఏంటి, సినిమాలో చిన్న పాత్రలు ఉండడం, లేకపోతే కామెడీ క్యారెక్టర్లు ఉండడం అనే దగ్గర నుంచి మొదలు పెడితే కామెడీకే హీరో అయ్యాడు. అలాగా ప్రపంచంలోనే మొట్టమొదటి కామెడీ హీరో అయినటువంటి స్టార్ హీరోగా రాజేంద్ర ప్రసాద్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే క్లియర్గా అంటే ప్రపంచంలో ఏ నటుడు కూడా కేవలం కామెడీతో స్టార్ హీరో అవ్వడం అనేది సాధ్యం కాదు కూడా నిజంగా. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ లాంటి ఎంతోమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ స్థాయిలో రాణించడం, మెప్పించడం అనేది అంత ఈజీ కాదు కూడా. ఆ స్థాయిలో అతని నటన మనకు కనిపిస్తుంది. ఆ రకంగా మొదలైనటువంటి అతని ప్రయాణం చాలా అద్భుతమైనటువంటి సినిమాలు కావచ్చు, రకరకాలైనటువంటి పాత్రలు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి దర్శకులు ఆ పాత్రలు సృష్టించినటువంటి ఎన్ని పాత్రలు కావచ్చు, ఇలాంటి పాత్ర కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్ కావచ్చు, ఏం చేసినా సరే నవ్వించడం మాత్రమే ఏకైక లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ కారణంగానే రాజేంద్ర ప్రసాద్ని
కామెడీ కింగ్, డబ్బుల రారాజు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో అక్కడ నుంచి మొదలుపెట్టినటువంటి ఆ తర్వాత జంధ్యాల పరిచయం అనేది రాజేంద్ర ప్రసాద్ కెరీర్లో ఒక గొప్ప వరంగా కనిపించుకోవచ్చు మనకు. అంటే 2006 సినిమాతో మొదలైనటువంటి జంధ్యాల పరిచయం, ఆ తర్వాత అద్భుతమైనటువంటి సినిమాలు కావచ్చు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందని అంటే జయము నిశ్చయమురా సినిమాకి అన్నట్టుగానే సాగింది ఆ ప్రయాణం కూడా. ఆ తర్వాత చాలా మంది దర్శకులతో కూడా అతను పనిచేశాడు. ఆ క్రమంలో వచ్చినటువంటి వంశీతో మరికొన్ని సినిమాలు కావచ్చు, లేకపోతే ఈవీవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, రేలంగి నరసింహరావు, ఇలాగా వీళ్ళతో అద్భుతమైనటువంటి సినిమాలతో మాత్రం ఆకట్టుకున్నటువంటి మెప్పించినటువంటి ప్రయత్నం చేశాడు. అదే టైంలో తనకి ఫస్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినటువంటి బాపు దర్శకత్వంలో కూడా మరొక 2 సినిమాలు చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం కనిపిస్తుంది మనకు. అంటే పెళ్లి పుస్తకం సినిమా ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లాగా కనిపిస్తుంది. అంటే ఆ సినిమాలో అతని పాత్ర కావచ్చు, అతని పాత్ర విధానం కావచ్చు, అతని నటన కావచ్చు, ఒక వైవిధ్యమైనటువంటి పాత్రలో మెప్పించినటువంటి సందర్భంగా కనిపిస్తున్నారు. బాపు లాంటి దర్శకుడు కూడా అతను మెప్పించాడు అంటే కదా ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప నటనలో అతను కనిపిస్తే తప్ప మనకి అర్థం కాదు. అలాగే ఎర్రమందారం అనే సినిమా కనిపిస్తుంది మనకు. అంటే ఎర్రమందారం లాంటి సినిమా చాలా సీరియస్ సినిమా, అది కంప్లీట్గా అతని ఇమేజ్కి, అతని క్యారెక్టరైజేషన్ పరంగా పూర్తి వ్యతిరేకంగా ఉన్నటువంటి సినిమా. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సినిమాలో అతనికి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు కూడా వచ్చింది. దాంతోపాటు ప్రేమ తపస్సు అనేటువంటి ఒక సినిమా, రోజా ఫస్ట్ హీరోయిన్గా పరిచయమైనటువంటి సినిమా, అది ప్రేమ తపస్సులో కూడా అతను చాలా చాలా అద్భుతమైన నటనతో మనకు చూపిస్తూ ఉంటాడు. కాకపోతే సినిమా కమర్షియల్గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఎర్రమందారం, ప్రేమ తపస్సు లాంటి సినిమాలు అంటే ఆ కాలంలోనే తనలోనే ఒక అద్భుతమైనటువంటి నటుని ఆవిష్కరించడం, అంటే గొప్ప నటుడిగా ఆవిష్కరించడం, కామెడీగా స్టార్ హీరోగా గొప్ప నటుడే కాకపోతే బిగ్గెస్ట్ ఆర్టిస్ట్గా కనిపించుకుని మాత్రం ఎర్రమందారం, ప్రేమ తపస్సు లాంటి సినిమాలు కనిపిస్తుంది. ఆ తర్వాత మారినటువంటి ట్రెండ్ కావచ్చు, లేకపోతే మారిన కాలాలు కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి పాత్రలు కావచ్చు, మారిన కాలంలో కూడా అతను కొత్త టర్న్ తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది నాకు. అది ఆ నలుగురు సినిమా. ఆ నలుగురిలో చూపించినటువంటి ఒక పాత్ర రాజేంద్ర ప్రసాద్లోని ఒక మహానటుని, గొప్ప నటుని ఆవిష్కరిస్తుంది, చూపిస్తుంది. ఇలాంటి గొప్ప నటుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎలాంటి పాత్ర చేసినా, ఎలాంటి సినిమా చేసినా, ఎలాంటి క్యారెక్టరైజేషన్ చేసినా సరే రాజేంద్ర ప్రసాద్ సంపూర్ణ నటుడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. చాలా పరిపూర్ణమైనటువంటి నటుడుగా కనిపిస్తూ ఉంటాడు. ఎలాంటి ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో అలవోకగా ఒదిగిపోయేటువంటి సందర్భంగా కనిపిస్తుంది మనకు. అంటే ఈ కామెడీ హీరోగా నటించినటువంటి సినిమాలు కావచ్చు, లేకపోతే సీరియస్ పాత్రలు కావచ్చు, రకరకాల పాత్రలు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, లేకపోతే ఈ కాలంలో కూడా రాజేంద్ర ప్రసాద్ని ఉద్దేశించుకొని పాత్రలు రాస్తున్నారు దర్శకులు అంటే కనుక ఆ క్రెడిట్, ఆ గొప్పదనం, ఆ యొక్క మార్కు రాజేంద్ర ప్రసాద్కి మాత్రమే సాధ్యమైందంటే చాలా చాలా అరుదైనటువంటి విషయంగా చెప్పొచ్చు మనకు. అలాంటి ఒక గొప్ప నటుడికి, మహానటుడికి, చాలా గ్రేటెస్ట్ ఆర్టిస్ట్కి పద్మశ్రీ అవార్డు రావడం అనేది చాలా చాలా చిన్న విషయంగానే చెప్పొచ్చు. ఎందుకంటే అది నిజానికి చాలా ఆలస్యమైనప్పటికీ కూడా పద్మశ్రీకి వచ్చినటువంటి ఆ పురస్కారం కావచ్చు, పద్మశ్రీకే వన్నెత్తి వచ్చేటువంటి సందర్భంగా కూడా రాజేంద్ర ప్రసాద్ నటన మనకు ఆవిష్కరిస్తూ ఉంటాం. ఈ సందర్భంగా దానికంటే ముందు అతని కెరీర్ సంబంధించి చూస్తే కనుక కొన్ని చిన్న చిన్న రిమార్కులు ఉన్న సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ కూడా నటుడుగా మాత్రం ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్గానే ఎప్పటికీ ఆవిష్కరించబడతాడు. ఎప్పటికీ తిరుగులేని ముద్ర వేసినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. అలాంటి నటుడికి, అలాంటి రాజేంద్ర ప్రసాద్కి పద్మశ్రీ అవార్డు రావడం అనేది అతని కీర్తి కిరీటంలో కలికితురాయిగా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని అవార్డులు, మరిన్ని రివార్డులు, మరిన్ని గొప్ప గొప్ప పురస్కారాలు కూడా ఆయనకి దక్కాలని ఆకాంక్షిస్తూ రాజేంద్ర ప్రసాద్కి కంగ్రాచులేషన్స్ చెప్తాం.